అలాగే పార్టీకి రాజీనామా సమర్పించడం, ఇవాళ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు. మరి జనసేనలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళబోతున్నారా? గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అన్న విషయాన్ని ఆయనే చెప్పారు. అప్పుడే అందరూ అనుకున్నారు మంచి సత్సంబంధాలు ఉన్నట్టున్నాయి బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారికి అని. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువుగా, సరే మొదటి నుంచి ఆయన ఒక రకంగా అసమ్మతిగానే ఉన్నారు, అలుగుతూనే ఉన్నారు, ఎవరో ఒకరు బుజ్జగిస్తున్నారు, మొత్తానికి ఎన్నికలు దాటే వరకు ఆయన విషయంలో నడిపించారు. కానీ ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న టీడీపీ క్యాడర్లో ఎలా ఉండబోతుంది చర్చ? అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదం తర్వాత జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా, లేదంటే తన నిర్ణయాధికారాల మేరకే జనసేనలోకి బాలినేని గారిని తీసుకుంటారా? వైసీపీ నాయకుల్ని తీసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది? వీటన్నింటికీ సంబంధించి మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు. నమస్తే అండి సప్తగిరి ప్రసాద్ గారు. దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన నాయకులు. నమస్తే అండి. అలాగే వైసీపీ నాయకులు లక్ష్మణరావు గారు ఉన్నారు. నమస్తే అండి లక్ష్మణరావు గారు. నమస్తే అండి. రైట్, సప్తగిరి ప్రసాద్ గారు, ఒకసారి మనం గుడ్ మార్నింగ్ అండి. కేబినెట్ నిర్ణయాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే అందులో వాలంటీర్ల 200 రూపాయల పేపర్ కటింగ్, పేపర్లకు ఇచ్చే విషయంలో మాత్రం కట్ చేయాలనేది మొదటి నుంచి అందరూ చెప్తున్నారు. ఒకటి. రెండవది, అసలు వాలంటీర్ల అవసరం లేకుండా మనం ముందుకు వెళ్ళబోతున్నాము అన్న విషయాన్ని కూటమి చెప్పినట్టుగానే భావించాలా? మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డైలాగ్ కొట్టాడు, ₹1 జీతంతో నేను పనిచేస్తానేసి. ఈ భారతదేశంలోనే ₹1 జీతం తీసుకొని పనిచేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని డబ్బా కొట్టుకున్నాడు. ఈ సందర్భంగా నేను అడిగేది ఒకటి ఏంటంటే, నీ సాక్షి పత్రిక డొక్కు పత్రిక, ఆ డొక్కు పత్రికకి 220 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఎలా మళ్లించగలిగావు? వాలంటీర్ల ద్వారా ప్రతి సచివాలయానికి 2 సాక్షి పత్రికలు వేయించుకొని ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా సాక్షి పత్రిక వారి ఇంటి మీద వేయటం, ఆఫీసులు వేయటం, 220 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మళ్లించావు కదా నీ సాక్షికి, మీ శ్రీమతి పేరు ఉన్నటువంటి సాక్షికి. మరి ఇది డబ్బులుగా కనిపించలేదా? అసలు ఇంకా చెప్పాలంటే అది ఫ్రీగా ఇచ్చుకోవచ్చు, ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కనుక. ఇవ్వాలనుకుంటే ఫ్రీగా ఇస్తే మేము వద్దనం కదా. 220 కోట్లు ఇచ్చి ఆ డొక్కు పత్రిక చదవాలనేటువంటి బాధే మాకే. మాకు ఇష్టమైతే ఏ పత్రిక అనేది చదువుతాం, ఈనాడు చదువుతాం, ఆంధ్ర చదువుతాం, చూస్తుంటే మహా టీవీ చూస్తాం, ఇంకో టీవీ చూస్తాం. అది మా ఇష్టం కదా, మా డిస్క్రిప్షన్ కదా. పూర్తిగా బలవంతం. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటే నేను ఇంగ్లీష్ మీడియం చదువుతా, తెలుగు మీడియం చదవాలంటే తెలుగు మీడియం చదువుతా. మా చిత్తూరు జిల్లా ప్రాంతంలో తమిళ మీడియం చదివే వాళ్ళు కూడా ఉన్నారు. లేదు మీరు బలవంతంగా ఇంగ్లీష్ మీడియమే చదవాలని రుద్దినావు, సుప్రీంకోర్టులో ముట్టికాయ వేసుకున్నావు. ఇప్పుడు బలవంతంగా సాక్ష్య పత్రిక ఎత్తుకొచ్చి చేస్తున్నావు. మరి మాట్లాడితే డైలాగులు ₹1 పనిచేస్తా జీతం అని. మన 220 కోట్లు ఎవరు సొమ్ము, ఎవరయ్యే జాగీరు? సో అక్కడ దాన్ని కేబినెట్ ఆమోదించి దాన్ని ఇక నుంచి ఉండదు అనే నిర్ణయం తీసుకోవడం వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే వృధా ఖర్చులు ఉండకూడదని ఎవరైనా కోరుకుంటారు. అతి సామాన్యమైన గృహిణి దగ్గరికి వెళ్ళి అడిగినా ఇది వృధా ఖర్చు అనే చెప్తారు. కాబట్టి ఇప్పుడు మేడం, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో కాస్మెటిక్ ఛార్జెస్ అని ఇచ్చేవారు పాపం పేద పిల్లలకి. దానికి సంవత్సరానికి 47 కోట్లు అవుతుంది. ఆ 47 కోట్లు ఇవ్వలేక వాళ్ళు కాస్మెటిక్ ఛార్జెస్, కొబ్బరి నూనె అయితే ఏమి, పౌడర్ అయితే ఏమి, రిబ్బన్లు అయితే ఏమని ఇచ్చేటువంటి దానికోసం గురుకుల పాఠశాలలో 47 కోట్లు అయ్యేది పెర్ యానం. నువ్వు వాళ్ళకి 47 కోట్లు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బు లేదు, కానీ నీ డొక్కు సాక్షి పత్రికకి 220 కోట్లు ఇచ్చేదానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ కడుపు కొట్టి డొక్కో బలములేండి, అది వేరేది. ఓకే, మా దృష్టిలో డొక్కు పత్రికే మేడం. మీకు తెలీదు, ఉదయం నిద్రలేస్తే ఆ సాక్ష్య పత్రికలో ఆ డేట్ ఒకటి తప్పించి మీద అన్ని అబద్ధాలే ఉంటాయి. ఆ డేట్ ఒకటి కరెక్ట్ గా ఉంటది, మిగతా అన్ని తప్పులే కదా. నీ పత్రిక నువ్వు డొక్కు నీ డబ్బా కొట్టుకుంటావు, మాకు నా నెత్తి మీద వేస్తావు, దానికి మేము 220 కోట్లు కొట్టాలనా? రైట్. లక్ష్మణరావు గారితో మాట్లాడదు. లక్ష్మణరావు గారు మీరు అంటే వైసీపీ టైంలో జరిగిన ఇలాంటి అవకతవకలు అన్నింటినీ సెట్ చేయడంలో కేబినెట్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇందులో భాగంగా 200 కటింగ్ ఎలా ఫీల్ అవుతారు? లక్ష్మి గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, మహానసి వీక్షల యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. లక్ష్మి గారు, గతంలో ఏదైతే మరి వాలంటీర్లకి
ఇచ్చినటువంటి ఎక్స్ట్రా 200 కూడా వాళ్ళ ఇంటికి న్యూస్ పేపర్ వెళ్ళాలని ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. అలాగే ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా ఆ పేపర్ చదివి తనలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి 200 రూపాయలు. మరి గతంలో మనం చూసుకుంటే 2014 నుంచి 2019 వరకు ఇదే ఈనాడు పేపర్కి 350 కోట్లు, ఇదే ఆంధ్రజ్యోతి పేపర్కి 289 కోట్లు, మిగతా ఛానల్ ఎవరైతే వాళ్ళకి టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్ అన్నింటిలో కూడా 100-150 కోట్ల రూపాయలు యాడ్స్ రూపంలో ఇచ్చారు. అదే సాక్షి పేపర్కి ఎన్ని కోట్లు ఇచ్చారండి? ఎన్ని కోట్లు ఇచ్చారు? లెక్కలు తీయండి ఒకసారి. అంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు అనుకూలమైన 500 చూసుకుంటే కోట్లు ఏ రకంగా కోట్లు ఇచ్చారు యాడ్లు. చెప్పండి. సాక్షి పేపర్ కి 1000 కోట్లు యాడ్ ఇచ్చారు. నేను ఇచ్చింది ఎవరు ఇచ్చారు? లెక్కలు తీయండి బయటికి. సాక్షికి ఎన్ని కోట్లు ఇచ్చారు తీయండి. సాక్షికి ఎన్ని కోట్లు ఇచ్చారు లెక్కలు తీయండి. సభ్యులు గారు మాకు తెలిసి ఎన్ని కోట్లు ఇచ్చారండి. ఇక్కడ ఒకటేసారి మీకు అర్థమవుతుంది కదా, ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ కి డబ్బా కొడతారో, డబ్బా ఛానల్ ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి కొన్ని డబ్బా ఛానల్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్ లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు మీరనే యాడ్స్ అంటే నేను అది మీడియాకి సంబంధించింది కాబట్టి చిన్న బ్రీఫ్ ఇస్తా. దీని తర్వాత ఇంకా బాలినేని గారి అంశం కూడా మాట్లాడాల్సిన మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. ఒక్కటి ఏంటంటే, సరే పత్రికలకి యాడ్లు అంటే మీరు అనేది జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్లో ఈనాడుకి, ఏబిఎన్కి, అదే ఆంధ్రజ్యోతికి ఇచ్చారు, సాక్షికి ఇవ్వలేదు అంటున్నారు, అంతేనా? అంతే కదా. ఓకే, అంటే వీళ్ళు వెళ్ళి రుద్ది రాసుకొని చెక్కులు రాసుకొని తెచ్చుకున్నారంటారా? గవర్నమెంట్ ఇచ్చిందా? ఖచ్చితంగా వాళ్ళకి అనుకూలం. ఎప్పుడే కదమ్మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా, టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు అధికారంలో ఉన్నా బాగుపడేవి 2 దినపత్రికలు, వాటికి అనుకూలంగా ఉన్నట్టు కొన్ని తోక ఛానళ్ళు, వాళ్ళకే కదా యాడ్స్ రూపంలో ఎక్కువ డబ్బులు వెళ్తాయి. అసలు మీరు సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారండి. కూడా ఏమండి, సర్క్యులేషన్ ఉన్న పత్రికలకి చెప్పేది వినండి. సర్క్యులేషన్ ఉన్న పత్రికలకి ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేదంటే ప్రభుత్వం ప్రకటనలకు సంబంధించినవి ఆయా పత్రికలకు ఇవ్వడం అనేది అది నేషనల్ కానివ్వండి లేదంటే స్టేట్ లో కానివ్వండి జరుగుతుంటది. సాక్షికి దాదాపుగా 500 నుంచి 800 కోట్లు ఇచ్చారు అనేది లెక్క ఉంది. అంగీకరించారో తెలియదు కానీ సర్క్యులేషన్ లో నెంబర్ 1 గా, టీఆర్పీ రేటింగ్ లో నెంబర్ 1 గా టీవీ 9 ఉంది కదా. టీవీ 9 ఎందుకు ఇవ్వలేదు? మీరు ఎక్కువ యాడ్స్ ఎందుకు ఇవ్వలేదు? పత్రికల గురించి మాట్లాడుతున్నామండి. మీరు అన్ని మాటకి నేను చెప్తా ఉన్నా, మీరు అన్ని మాటకి నేను చెప్తా ఉన్నా. నేను అన్ని ఎత్తకూడదు కానీ మీరు అన్ని మాటకి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి. పార్టీలు అంటే మీరు ఆ రూపంలో మీరు ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ ఒకటో లక్ష్మి గారు ఒకటే చెప్తా ఉన్నా. అందుకే పేపర్ల రాగానే మీకు 10 అమ్మా వాలంటీర్ వెళ్ళి మేము అధికారంలోకి రాగానే మీకు 10,000 రూపాయలు జీతం ఇచ్చి మిమ్మల్ని విధుల్లోకి చేర్చుకుంటామని చెప్పినటువంటి టీడీపీ ఎన్డీఏ కూటమి ఈ రోజున మాకు వాలంటీర్లు వద్దు, వాలంటీర్లకు ఇచ్చినటువంటి 200 కూడా కట్ చేసాం. మంచిదే, మీరు అధికారంలోకి వచ్చిన మీరు ఏదైనా చేసుకోండి. 200 ఇస్తారా మానేస్తారా అది మీ వ్యక్తిగతం, మీ పార్టీ యొక్క వ్యక్తిగత సిద్ధాంతం. మీకని ఇది వాలంటీర్లు ఎందుకు మీరు తొలగించారంటే మాకు వాలంటీర్లు అవసరం లేదంటారు. విజయవాడలో వరదలు వస్తే అక్కడ వాలంటీర్లకి ఆ 10 రోజులకు 15 రోజులకు డబ్బులు ఇచ్చి ఎందుకు వాడుకున్నారు? మీరు దేనికి వాడుకున్నారమ్మా? అంటే మీ అవసరానికి వాడుకుంటారు, అవసరం లేకపోతే పక్కన పెట్టేస్తారు. ఇప్పుడు వాలంటీర్లు 4 నెలలు అవుతుంది, వాళ్ళకి జీతాలు లేవు, బచ్చలేవు. లేదు, వాలంటీర్ని వ్యవస్థను పూర్తిగా తొలగించాలని జీవో ప్రకటించండి. ఇప్పుడున్న వాలంటీర్లు ఒకరు కూడా ఒక పైసా ఇవ్వము. వాలంటీర్లు మేము కొత్తగా అపాయింట్ చేసుకుంటాం. ఇప్పుడున్న వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలు మేము 10,000 రూపాయల మేము జీవో ఇస్తాము, పిఓ ఇస్తాము. మాకు పరిపాలన మీరు రైట్. కిరణ్ గారు మీరేమంటారు? వాలంటీర్ల విషయంలో ఇప్పుడు లక్ష్మణరావు గారు అనేది వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళు వైసీపీనా ఇంకో పార్టీ, వాలంటీర్ల వ్యవస్థ పెట్టుకున్నది. తలా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రాసిస్తారు. ఉండండి, వాలంటీర్లకి తలా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రాసిచ్చేస్తారు. కూర్చొని రాజకీయాలు చేసుకోమనండి. వాలంటీర్లే మేము కొత్తగా నియమించుకుంటాం మేడం, మేము కొత్తగా నియమించుకుంటాము.
మిగతా పార్టీ వాళ్ళు వాలంటీర్లంతా లేరా? వైసీపీ కార్యకర్తలని మీ విజయసాయి రెడ్డి చెప్తే, వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలని విజయసాయి రెడ్డి చెప్తే, వైసీపీ పార్టీ కార్యకర్తలు అయినప్పుడు మా లక్ష ప్రజాధనాన్ని 10,000 మంది రూపాయలు నేను ఎందుకు ఇస్తాను రాజీనామా చేశారు? వాలంటీర్లకే. మిగతా వాళ్ళు 2 లక్షల మంది నేర్చుకున్నారా? ఎందుకు రాజీనామా చేయాలా? ఒక ఎందుకు పని రాజీనామా చేయమనండి, చేయాలా? సరే, ఒక లక్ష పని మంది రాజీనామా చేయమనండి. చేశారు, పక్కన ఒక్క నిమిషం, పెట్టండి. కిరణ్ గారు మీరు మాట్లాడనివ్వండి ఈ 2 లక్షల విషయంలో. మంది రిక్రూట్ చేసుకోవచ్చు కదా ఒక మీరు. సెకండ్ మేడం, ఒక్క నిమిషం. నేను కన్క్లూజన్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డిని వచ్చి వాలంటీర్ చేరమని 10,000 ఇస్తాం. వాలంటీర్ గారు ఇప్పుడు మీ అదే సప్తగిరి ప్రసాద్ గారు. వాళ్ళ బతుకు వాలంటీర్నే. జగన్మోహన్ రెడ్డి ఒక వాలంటీర్, విజయసాయి రెడ్డి ఒక వాలంటీర్, 10,000 ఇవ్వాలని, అబ్దుల్ రామకృష్ణ ఎక్కడైతే రెడ్డి వాలంటీర్లకు 10,000 వాలంటీర్. ఇవ్వాలని ఆ? చంద్రబాబు నాయుడు గారు 10,000 తీసుకొని కాదండి. వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ 10,000 జీతం తీసుకొని వాలంటీర్ వ్యవస్థ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. సిగ్గు ఉండాలి మీకు. ఉప ముఖ్యమంత్రి మీకు సిగ్గు ఉండాలి. బాబు, ఉదయం ఆయన ఉప 1 తారీఖున ముఖ్యమంత్రి. చేత ఆ పెన్షన్ ఇవ్వడానికి మీరు స్పెషల్ 10,000 రూపాయలు ఉన్నారు. వాలంటీర్లకు ఆయన ఎందుకు ఉప కావాలా? 10,000 కూడా ముఖ్యమంత్రి. నాకే కావాలని ఇప్పుడు వెళ్ళి వాలంటీర్ ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కాదు. ఉన్నారు. మీకు మీరు చెప్తా ఉన్నారు, మీరు వెళ్ళి వాలంటీర్గా ఓకే పనిచేస్తారు. ఓకే ఒక్క నిమిషం మాకు ఆగండి. ప్రజలు లక్ష్మణరావు గారు ఆగండి. 164 సీట్లు ఇచ్చారు. సప్తగిరి ప్రసాద్ గారు ప్లీజ్ ఆగండి, ప్లీజ్ ఆగండి. మీకు ఇచ్చిన వాళ్ళు 164 సత్యగిరి సీట్లు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం. మీ యొక్క దమ్ముదానం, మీకున్న క్యాపబిలిటీ, కెపాసిటీ దమ్ము ధైర్యం మన జూన్ 4వ తేదీ చూసాం కదా. జూన్ మేము 4వ తేదీ మాట్లాడుతున్నాం. చూపించారు. రైట్ రైట్ ఒక్క దమ్ము నిమిషం అండి, ఒక్క ధైర్యం. నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. కిరణ్ గారు మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. సాక్షి పేపర్ గురించి లక్ష్మణరావు గారు చాలా చాలా కష్టపడతా ఉన్నారు డిఫెండ్ చేయడానికి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, దీన్ని ఒక పాజిటివ్ యాంగిల్లో కూడా చూద్దాం మేడం. అంటే సాక్షి పేపర్ అనేది మంచి కలర్ఫుల్ గా హెచ్డి క్వాలిటీలో ఫోటోస్ వేసుకుని ఒక పేపర్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలకి ఫ్రీగా ఇవ్వదలుచుకున్నారంటే, సాక్షి పేపర్ అనేది ఫ్రీగా కాదండి, ఫ్రీగా కాదు, ప్రభుత్వ డబ్బులతో. ఫ్రీగా అంటే ఆయనే ఎదురు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం తరపున బలవంతంగా రుద్ది మీరు ఈ పేపర్ చదవండి, మీరు ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరో చదివే పరిస్థితి లేదు ఈ రోజున సాక్షి. ఎందుకంటే సాక్షి అంతా అబద్ధాల పుట్ట. ఆ ఛానల్ కానివ్వండి, లేకపోతే ఆ పేపర్ కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలంటే అది వేసుకుంటారు. డేట్ తో కంపేర్ చేస్తున్నారు. యా ప్లీజ్. సప్తగిరి ప్రసాద్ గారు చెప్పినట్టు డేట్ కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు, మిగతాదంతా కూడా తప్పే, మిగతాదంతా కూడా అబద్ధమే. కేవలం ఆ పేపర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎవరన్నా ఇంట్లో కొనుక్కుంటే అల్మారుల్లో బట్టల కింద వేసుకోవడానికి, లేకపోతే కిరాణా కొట్లలో పొట్లాలు కట్టుకోవడానికి తప్ప ఇంకా మరే దానికి సాక్షి పేపర్ అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే సాక్షి పేపర్ పుట్టిన దగ్గర నుంచి, సాక్షి ఎలా పుట్టిందో తెలుసు కదండి, అవినీతి సొమ్ముతో, వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన సొమ్ముతో ఆయన పేపర్ పెట్టుకుని ఈ రోజున బలవంతంగా ప్రజల మీదకి రుద్ది అబద్ధాలని, అవాస్తవాల్ని ప్రచారం చేయడానికి మాత్రమే వాడుకుంటా ఉన్నారు ఆ సాక్షి పేపర్లో. మాలాంటి వాళ్ళు ఎంతో మంది మీద కథనాలు రాశారు సాక్షి పేపర్లో, అబద్ధపు కథనాలు గత వైసీపీ ప్రభుత్వంలో. ఈ రోజున వాలంటీర్లకి ఫ్రీగా అంటే ఎదురు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ తరఫున, అంటే మీ 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 ప్రభుత్వం ఉంటే మీకు ఏది కావాలంటే అది చేస్తారా? బలవంతంగా మీరు ఈ పేపరే చదవాలని చెప్పే హక్కు మీకు ఎవరిచ్చారండి? ఈ రోజున వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతాయి, మనం ప్రజలకు ఏమీ సేవలు అందించలేమని చెప్పి డబ్బాలు కొట్టుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళెవ్వరి అవసరం లేకుండా, వాళ్ళెవ్వరిని ఉపయోగించుకోకుండా ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేకపోతే పెన్షన్లు ఎట్లా ఇవ్వాలి? ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని కొంతమంది వాలంటీర్ ముసుగులో ఎన్ని అరాచకాలు చేశారో మనం చూసాం కదా. పెన్షన్ డబ్బులు తీసుకుని పారిపోయినోడు ఒకడు, పెన్షన్ పేరుతో అత్యాచారాలు చేసినోడు ఒకడు, పెన్షన్ల పేరుతో ఆడవాళ్ళకి మాయ మాటలు చెప్పి మోసగించినోడు ఒకడు, ముసలి వాళ్ళ మీద దాడులు చేసినోడు ఒకడు, ఆస్తి పేపర్లు కాజేసినోడు ఒకడు. ఇలా అని అందరినీ నేను అంటలేదు, అందులో కొంతమంది అన్నిటికంటే కూడా అండి, అంటే సంక్షేమ పథకాలకి పావలా ఖర్చు పెడుతుంటే ₹1 ఈ సంక్షేమ పథకాలు ఇచ్చే వాళ్ళకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవునండి, అందులో సగం వీళ్ళు తినేవాళ్ళు, వైసీపీలో సగం తినేవాళ్ళు సగం తినేస్తారు. ఎవరైతే అంటారో వాలంటీర్ వ్యవస్థ అంటారో, ప్రజలకి భద్రత లేకుండా చేసి, ఒక ప్రైవసీ లేకుండా చేసి, వీళ్లే సగం సొమ్ము తినేసి. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే మేడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించిందండి. ఎందుకంటే ల్యాండ్ పాలసీ గురించి మాట్లాడేటప్పుడు, లేదా లిక్కర్ పాలసీ గురించి మాట్లాడేటప్పుడు, మన వాళ్ళు ఎక్కడా కూడా తప్పు చేయొద్దు, మీరు తప్పు కఠినంగా శిక్షిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చెప్తా ఉంటే ఎంత ట్రాన్స్పరెంట్ ఉందండి ఈ రోజు గవర్నెన్స్. శాండ్ కి సంబంధించి 100,000 కోట్లు దోచుకు తినేశారు పందికొక్కుల్లాగా.
మట్టి తినేశారు పందికొక్కుల్లాగా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలందరికీ, పార్టీ క్యాడర్కి, పార్టీ నాయకులందరికీ కూడా ఒక స్ట్రిక్ట్ మెసేజ్ పాస్ చేశారు. మీరు పాలసీ వస్తా ఉంది, దాంట్లో అవకతవకలు చేయొద్దు, దాంట్లో ఎటువంటి ఇబ్బంది పెట్టిన ప్రజల్ని రేపొద్దున అది మనకి ఎలక్షన్ లో ప్రభావితం చూపిస్తుంది, మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని ట్రాన్స్పరెంట్ గా ఉండండి అని చెప్పి చెప్తా ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు 2047 గారు పనిచేస్తారు. ఆయన ఒక పని రాక్షసుడిలాగా పనిచేస్తా ఉన్నారు. ఆయన చూసి మేము ఎంతో నేర్చుకుంటా ఉన్నాం. మేము కూడా అంటే మానసికంగా శ్రమ చేయడం వేరు మేడం, అవును, కానీ 70 వయసులో శారీరకంగా కూడా అంటే 25-30 ఏళ్ల వయసు వాళ్ళు కూడా కొద్దిగా 1 గంట 2 గంటలు పనిచేసి నీరసం వచ్చి కూర్చుంటారు. కానీ మొన్న వరదల్లో చూసాం ఎంత శ్రద్ధ పెట్టి ఆయన అర్ధరాత్రి అని కాదు, పగలని కాదు, ఆ జేసీబీలో ప్రయాణం చేసి ప్రజలకి అంటే వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుందంటే మేడం ఇదంతా అవసరమా, ఎక్కడో క్యాంప్ ఆఫీసులో కూర్చుని షో చేయొచ్చు కదా అంటే, ఈ రోజున ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు నేనున్నాను మీకు అనే భరోసా ఎక్కడో క్యాంప్ ఆఫీసులో కూర్చుంటేనో లేకపోతే ఎక్కడో సచివాలయంలో కూర్చునో సమీక్షలు చేస్తే కాదు, డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి వచ్చి నేనున్నాను మీకు, మీ కష్టాల్లో ఉన్నప్పుడు నేను మీతోనే ఉన్నాను అనే ఒక భరోసా విజయవాడ ప్రజల్లో చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి బెచ్చం పెట్టకపోగా, 1 రూపాయి దానం చేయకపోగా ఆయన వచ్చి బ్యారేజ్ మీద నుంచుని ఇది కట్టింది నేనే, అది కట్టింది నేనే అంటే ఆ రోజున అక్కడ ఎవరు ఏది కట్టారో అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన టైం కాదు మేడం. ప్రూవ్ చేసుకో ప్రతి ఒక్కరూ మన జేబులోంచి డబ్బులు తీసి సాయం చేయాల్సిన సమయం అది. మేకల్లోతు నీళ్లు వచ్చేసి ఇల్లు ఫ్లోర్స్ వరకు మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే అక్కడ రాజకీయం చేయాల్సిన పరిస్థితి కాదు. జగన్మోహన్ అలాగే నిన్నటి కీలక నిర్ణయాల్లో అండి బీసీలకు 33%, అలాగే మద్యం పాలసీ, సరే మద్యం పాలసీ గురించి అది మరో చర్చ అవుతుంది. బీసీలకు దాదాపుగా ఇప్పుడు 4% పెరిగిన విధానాన్ని ఎలా చూడాలి? బీసీలకి ఫస్ట్ నుంచి పెద్దపేట వేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బీసీలకి మేము ఏదో చేసాం, ఏదో ఎరగదీసాం అని చెప్తారు కానీ కనీసం వాళ్ళకి సీట్లు ఇవ్వటంలో కూడా వాళ్ళకి మొండి చేయి చూపిస్తారు. రాయలసీమ లాంటి 55% సీట్లు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజున బీసీలకి పెద్దపేట వేసి 33% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కానీ లేకపోతే కార్పొరేషన్స్ లో కానీ లేకపోతే ఎన్నికల్లో కానీ లేకపోతే అన్ని పదవులలో వాళ్ళకి ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ వెనకబడిన వర్గాలన్నింటినీ ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి పెద్దపేట వేయాలని చెప్పి ఆలోచిస్తున్న పెద్ద మనసు ఈ రోజున కూటమి నాయకులు. మీరు అదే విధంగా ఆర్మీ బోర్డుకి పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జేబులోంచి 500 రూపాయలు తీసి డిబ్బీలో వేశారు. అంటే ఈ రోజున ఆర్మీ కోసం అని చెప్పి ఒక 3 కోట్ల రూపాయలు ఒక ఫండ్తో ఒక బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళ సంక్షేమం కోసం ఒక బోర్డును క్రియేట్ చేసి వాళ్ళ అభివృద్ధికి కూడా తోడ్పడాలనే ఒక ఆలోచన వచ్చింది చూసారా మేడం. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. ఈ రోజున పంచాయతీలు ఉంటే 13,326 పంచాయతీలు ఉంటే ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు ఒక రికార్డు క్రియేట్ చేశారు. గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ నిధులను కూడా కాజేసి ఆయన పప్పు బెల్లల్లాగా తినేశారు తప్ప ఏ రోజు ఒక్క పంచాయతీలో కూడా ఒక్క గ్రామ సభ నిర్వహించిన పరిస్థితి లేదు. ఈ రోజున మన పంచాయతీలో మనకు ఏ అభివృద్ధి కావాలి, మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాలి, మనరేగా నిధులను ఎట్లా వాడుకోవాలి, ఉపాధి హామీ వచ్చిన నిధులను ఎట్లా వాడుకోవాలి, ఏ పనికి కేటాయించాలనే నిర్ణయాన్ని ఈ రోజున దాదాపు 13,000 పైచీలకు పంచాయతీల్లో మనం స్వయంగా స్వేచ్ఛగా తీసుకునే అధికారాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ శాఖ మంత్రి అలాగే ముఖ్యమంత్రికి ఈ విషయాలు తెలిస్తే ఇంకా గ్రామాలు ఖచ్చితంగా ముందుకెళ్తాయి కదండి. అలాగే లక్ష్మణరావు గారు సరే మీరు 200 రూపాయలు కట్ చేయడాన్ని ఇలా ఉంచితే వాలంటీర్ల విషయంలో ఏం చేయబోతున్నారు అన్నారు. అది నిజానికి అది ప్రజల నిర్ణయం కూడా, ప్రజల నిర్ణయంగా కూడా చూడాలి ఒక రకంగా. సరే వాలంటీర్ల విషయం కూడా పక్కన పెడదాం. ఈ 33% రిజర్వేషన్ వల్ల ఒక రకంగా మీలాంటి బీసీ నాయకులందరికీ కూడా ఇది మేలు చేసే అంశం కాదా? లక్ష్మి గారు, బీసీలకి 33% రిజర్వేషన్ అన్నారు, మంచిదే. కానీ ఇదే బీసీలకి మేము అధికారంలో రాగానే 50 సంవత్సరాలు ఉన్నటువంటి అందరికి కూడా, దాటిన వ్యక్తులందరికీ కూడా మరి పెన్షన్ ఇస్తారన్నారు, ఎప్పుడు ఇస్తారు? అలాగే ఇదే బీసీలు ఏదైతే టీడీపీ పుట్టికే 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అత్యధికంగా మరి టీడీపీ బీసీలకు సపోర్ట్ చేసి బీసీలని ఎమ్మడ పెట్టుకుని పార్టీ నడిపించారు అనేది అందరికి తెలిసిందే. కానీ అదే బీసీలకు ఎంతవరకు న్యాయం చేసింది?
ఈ రోజున మీరు రిజర్వేషన్ తీసుకొచ్చారు అన్న మీరు అట్టా ఉన్నారు. ఈ బీసీలు ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోవాలా? మీ పార్టీని నడిపించింది బీసీలు అయినప్పుడు ఎన్ని రోజులు ఈ మరి 5 ఏళ్ళు బీసీల్లో అంటారా? ఎంతమందిని రాజ్యసభకు పంపించారు? ఇదే బీసీల నుంచి ఎంతమందికి మీరు మీ కేంద్ర కేబినెట్ లో ఉన్నాయండి, రాష్ట్ర కేబినెట్ లో ఉన్నాయని మీరు ఎంతమందికి చోటును కల్పించారు? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మా హయాంలో 17 మెడికల్ కాలేజీలు మేము 8,480 కోట్ల రూపాయలతో మేము ప్రారంభిస్తే 2023 నుంచి 24లో 5 మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభమై అక్కడ క్లాసులు జరిగితే 750 సీట్లు అదనంగా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి సీట్లు కూడా మనకి 700 అదనంగా సీట్లు వచ్చినాయి. మొన్న ఈ సంవత్సరం నుంచి కూడా మరొక 5 మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ అయితే దాని ద్వారా కూడా మనకి 750 సీట్లు వస్తే మాకు అవసరం లేదని ఒక లెటర్ రాసినటువంటి దౌర్భాగ్యమైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్ఎంసీకి లెటర్ రాశాడు. అంటే ఇంకొక 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి 17లో, మీరు కంప్లీట్ చేయొచ్చు కదా. మరొక చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ పెంపుకి మెడికల్ కాలేజ్ సీట్లకి సంబంధం ఏంటి? ఒక్క నిమిషం మీరు అన్నారమ్మా, మెడికల్ కాలేజీలో అత్యధికంగా బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు కదా లబ్ధి పొందుతారు. అటువంటి వ్యక్తులకి లబ్ధి చేకూర్చకుండా ఈ రోజున మీరు ప్రైవేటీకరణ చేయడానికి మెడికల్ కాలేజీని మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు బీసీలకు ఎలాగ న్యాయం చేస్తారు? మీరు తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ కూడా లక్ష్మణరావు గారు కొంచెం ఒక్క నిమిషం మనం అర్థవంతంగా మాట్లాడదాం. అది కాలేజీలో ఎడ్యుకేషన్, అక్కడ తీసుకురావాల్సిన రిజర్వేషన్లు అదొకటి. ఆ అంశంలో కూడా బీసీ హాస్టల్స్ని అభివృద్ధికి దానికోసం కేటాయింపులు, నిధులు, అక్కడ మౌలిక వస్తువులు, వీటన్నింటి గురించి కూడా ఒక చర్చ జరిగింది. ఇది చట్టసభల్లో అంటే మీలాంటి నాయకులకి చట్టసభల్లో అవకాశంగా బీసీల రిజర్వేషన్లు పెంపుదల స్వాగతిస్తున్నారా లేదా? మీరు న్యాయం చేయలేలో చట్టసభల్లో ఎలాగ న్యాయం చేస్తారు? ఓకే, ఇది పేపర్ స్టేట్మెంట్ కే పరిమితమా? లేదంటే నిజంగానే 33% రిజర్వేషన్ ఇచ్చి రేపు చెప్తారు ప్రసాద్ గారు ఎన్నికలు అవుతాయండి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు అవుతాయండి, ప్రెసిడెంట్ ఎలక్షన్లు అవుతాయండి. దాంట్లో కూడా మీ యొక్క మీరు తీసుకొచ్చిన రిజర్వేషన్ అమలు చేస్తారా లేదా పేపర్ మీద ఉండేటట్టుగా చేస్తారా అంటే దానికి వీళ్ళు సమాధానం చెప్పాలా? చెప్తారు. ప్రసాద్ గారు చెప్పండి. చెప్తాను మేడం. మెడికల్ కాలేజీలో సీట్లు వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నేను అడుగుతున్నా మహా టీవీ చర్చ ముఖంగా, ఏ వైసీపీ నాయకుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు లేఖను తీసుకొచ్చి ఆడ పెడితే చూపిస్తే ఛాలెంజ్ దేనికైనా సిద్ధం. మీకు దుష్ప్రచారం తప్పించి ఇంకోటి చేత కాదయ్యా బాబు. మొన్న మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవద్దండి, మెడికల్ కాలేజీలు మరింత ఉత్సాహంగా మరింత ఎఫెక్టివ్ గా రన్ చేయించే బాధ్యత నాది అని చెప్పి ఆయన చెప్పాడు. బీసీలకి మేడం ప్రైవేట్ కాలేజీలకి అమ్మేసి మరింత దీనిగా నడిపిస్తామని అన్నారా? వినండి, ఎందుకు ఊరికా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2 ప్రైవేట్ అవుతా అమ్ముకుంటారు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంటుంది కదా. వాళ్ళు ప్రైవేటీకరణ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ప్రైవేట్ వ్యవస్థలు బాగుపడాలి కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మీరు ఇంతగా అన్నారు. గురుకుల పాఠశాల వెల్ఫేర్ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే సత్యప్రసాద్ గారు ఒక్క నిమిషం. ఏమండి లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకుల్ని మేము స్వాగతిస్తున్నాం. వైసీపీ నాయకుల వాయిస్ ఉండాలి, గొంతు ఉండాలి, ఖచ్చితంగా అది అర్థవంతంగా. మనం ఏదో ఆవేశంగా ఏదో జరిగిపోతున్నట్టు ఏదో. ఏమండి ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ రాజకీయాలకు అతీతంగా సప్తగిరి ప్రసాద్ గారు ఏ పార్టీ అన్నా కానివ్వండి, కిరణ్ గారు ఏ పార్టీ అన్నా కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తెచ్చేదాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మొన్న గుజరాత్ వెళ్ళినా లేదండి ఎక్కడికి వెళ్ళినా ఏం తేవాలి, ఎలా ముందుకెళ్ళాలనేది ఆయన విషయంలో ఒక విజన్ ఉంటుందండి. రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఉంటుంది. ఆ విషయంలో మీరు పొరపాట్లు ఉంటే చెప్పండి, చక్కగా చెప్పండి, సావధానంగా. నిజంగా అప్పుడు ఆయన లేఖ అడిగారు, మీరు లేఖ రాశారు, అవసరం లేదు అని చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు అంటే అసలు ఇలాంటి సాధ్యమయ్యే పనులు కాదు. సరే రాశారు అన్నారు కదా, ఆయన లేఖ అడిగారు, తెస్తారా లేదా అది చెప్పండి. మీరు రాసిన లేఖకి డెఫినెట్ గా ఉంది, వాళ్ళకి కూడా తెలుసు. తెలియకన్నా దీని మీద ఎన్ని డిబేట్లు అయినా తెలియదా? లేఖ కూడా మీరు పబ్లిక్ గా పెట్టారు కదా, మీరు రాసిన లేఖ కూడా దాన్ని మేము రాయలేదంటారండి. మీరు నాకు అర్థం కావట్లా. మీరు రాయలేదని ఒక స్టేట్మెంట్ ఇప్పొచ్చండి చంద్రబాబు నాయుడు గారితో. మేము ఎటువంటి ఎన్ఎంసీకి మేము లేఖ రాయలేదు. మెడికల్ సీట్లో ఇచ్చినటువంటి 750 సీట్లు మేము వెనక పంపించలేదు.
అని ఒక స్టేట్మెంట్ ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారితో. ఆగండి ఆవేశం వద్దు, ప్రశాంతంగా మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగితే ఇదే మెడికల్ కాలేజ్ సంబంధించి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగితే మా నాయకుడు ఏమన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డికి ఆ జీవో ఆయన ముఖాన్ని కట్టి ఊరంతా తిప్పుతాను అని చెప్పాడు. అవును, ఆయన ఇచ్చిన జీవోని నీ ముఖాన్ని కట్టి ఊరంతా తిప్పుతాను అని చెప్పాడు ఆయన. దానికి ఇప్పటి నుండి నో రిప్లై. నువ్వు ఇచ్చిన జీవో తప్పుల తడగ్గా ఉంది, మేము దాన్ని సెటరైట్ చేసి మళ్ళీ దాన్ని రివైటలైజ్ చేస్తామంటే నీకు చేత కాదు. మేడం, మా పరిపాలన ఎక్కడా కూడా దాపరికం ఉండదు. ఇంకో ముఖ్యమైన విషయం మీ యొక్క చర్చలో, మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు మర్చిపోయారు మేడం. ఏంటంటే అక్టోబర్ 1న 75 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నాం. సెన్సేషనల్. మీరు మూసేసిన అన్నా క్యాంటీన్లో, మీరు చేత కాదని మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు, పేదలకు అన్నం పెట్టడం తప్పు అన్నటువంటి అన్నా క్యాంటీన్లో మొన్న ఆగస్టు 15న ఈ దాదాపు 100 ఓపెన్ చేసినాం. మళ్ళీ 75 ఓపెన్ చేస్తాం. క్రమక్రమంగా 375 అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేయబోతున్నాం. అక్టోబర్ 1న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం. మీ విజయసాయి రెడ్డిని, మీ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రమ్మనండి, బ్రహ్మాండంగా వడ్డిస్తాం. అటువంటి దానిపైన మాట్లాడండి అంటే బీసీలకు 33% రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ మాది. ఎవరైనా ఇది చరిత్ర. స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇచ్చింది మేము. అసలు నువ్వు చెప్తున్న గురుకుల పాఠశాలను ప్రారంభించింది మా నందమూరి తారక రామారావు. మైనారిటీలకి 5% రిజర్వేషన్ తీసిందో తనకు ఆమోదం బిల్లు పంపించడానికి బిల్లు ఆమోదం తెలిపింది కూడా మీరే. దానికి సమాధానం చెప్పండి. అసలు మైనారిటీల రిజర్వేషన్ పైన తప్పుల తడగ్గా సమాచారం ఇచ్చి వాళ్ళ తప్పుదారి పట్టించింది మీరు. మేము అన్నా క్యాంటీన్ల గురించి మాట్లాడుతా ఉంటే నువ్వు మైనారిటీలు అంటావు, ఇంకొకటి అంటావు, ఆ మద్యం పాలసీ గురించి మాట్లాడుతూ ఇంకొకటి అంటావు. ఏం అర్థమే కాదు మేడం. ఇప్పుడు అన్న క్యాంటీన్ల గురించి మాట్లాడదాం. మీరు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇదే అన్న క్యాంటీన్ల గురించి మాట్లాడతాను. కంగారు పడవలసిన నేను మాట్లాడతాను. నేను చెప్పేది మీరు మూసేసిన అన్నా క్యాంటీన్ల కదా మేము ధరస్తా ఉండేది. మీరు మా చేత కాదు, పేదవాళ్ళకి అంత అన్నం పెట్టలేమంటే మేము పెడతాము. మీరు కూడా వచ్చి తినండి అవసరమైతే. రైట్ అండి, పెడతాము. రైట్. ఇదొక అంశం అయితే అన్నా క్యాంటీన్లు, లేదంటే పేపర్ కటింగ్లు అనాలేమో ఇది, సాక్షి పేపర్ కటింగ్, అలాగే ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి. క్యాబినెట్ గురించి మొత్తం మనం డిబేట్ చేయాలంటే కూడా సాధ్యమయ్యే పని కాదు. సో మేజర్ టాపిక్స్ విషయంలో మాట్లాడుతున్నాం. అన్నా క్యాంటీన్ గురించి అది లక్ష్మణరావు గారు అంటున్నారు. ఏంటండి లక్ష్మణరావు గారు? బాగుందని చెప్తారండి. మా అన్నా క్యాంటీన్ల గురించి మేము చెప్పాం ఫస్ట్ నుంచి. మీ టీవీ ఛానల్ చాలా డిబేట్లు మనం మాట్లాడాం. ఎక్కడైతే మీరు ఇస్తున్నటువంటి 90 రూపాయలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ రకంగా అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే హరిరామ హరికృష్ణ టెస్ట్ మీరు 90 రూపాయలు ఇస్తూ ఉన్నారో, ఎక్స్ట్రాగా జనాల దగ్గర 5 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎంత మీ దగ్గర మీ యొక్క కుంభకోణంలో ఎంత అమౌంట్ జమ అవుతూ ఉన్నదో ఇదొక స్కాము. ప్రతి మండలాన్ని కూడా ఆ రోజు మేము పెట్టమని చెప్పాం. గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా కూడా మీ యొక్క అన్న క్యాంటీన్లు పెట్టండి. మీరు అన్న క్యాంటీన్లో ఎంతమంది రోజు తింటా ఉన్నారు? ఒక అన్న క్యాంటీన్కి వచ్చి 300 మంది తింటా ఉన్నారు ఒక పూటకి. పని ఒక రోజు మొత్తం మీద 900 మంది వేసుకోండి. 45,000 రూపాయలు మీ అన్న క్యాంటీన్కి. ఒక్క అన్న క్యాంటీన్ 45,000 రూపాయలు ఇస్తే మిగతా మీరు పెట్టినటువంటి 375 ఇంటూ 45,000 అయ్యండి. డబ్బులు ఇతర కార్యక్రమం ఇతర దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి విరాళాలు, మీ పార్టీ మినిస్టర్లు ఎమ్మెల్యేల దగ్గర తీసుకున్న విరాళాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎవరి అకౌంట్లోకి వెళ్తారో తెలియపరచండి. పేదవాళ్ళ కడుపులోకి అన్నం రూపంలో వెళ్తున్నాయి అంటారు వాళ్ళు. కిరణ్ గారు మీరేమంటారు? ఎక్కడికి వెళ్తున్నాయి అని అడుగుతున్నారు. ఇది కూడా పేదలు పెట్టే అన్నంలో కూడా మీరు స్కామ్ చేసి కుంభకోణం కొలబడుతున్నారు అంటే సిగ్గుమాల. లక్ష్మణరావు గారు ప్రతిపక్షంగా విమర్శించడం తప్పేం కాదు, కానీ ఇంత దారుణంగా అన్నం తినే దాంట్లో మీరు ఎడిపోతున్నాయి అనడం అత్యంత దారుణం. నేను సీరియస్ గా చెప్తున్నా. అన్నం పెట్టేదాంట్లో మరి ఇన్నాళ్ళు మీరు ఎందుకు పెట్టలేదు? ఆ స్కామ్ జరగనీకున్న ట్రాన్స్పరెన్సీగా ప్రజల ముందు ప్రతి అన్నా క్యాంటీన్ లో లెక్క పెట్టి బోర్డు పెట్టి అక్కడ అన్నం పెట్టకపోయారా? అన్నం ఎందుకు పెట్టలేదు చెప్పండి. ఎందుకు పగలగొట్టారు? ఎందుకు పగలగొట్టారు చెప్పండి. అంత దారుణంగా మాట్లాడకూడదు. మీరు ప్రతిపక్షంగా విమర్శించవచ్చు కానీ అంత దారుణంగా మాట్లాడకూడదు. కిరణ్ గారు, మీరు పెట్టుకున్నారు, మీరు పెట్టుకున్న ప్రజాధనాన్ని వృధా చేసి మీ టీడీపీ రంగులు జనసేన రంగులు వేసుకొని
చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని పబ్లిసిటీ చేస్తున్నారు. అక్కడ శుభ్రత లేదు, పరిశుభ్రత లేదు, అక్కడ ప్లేట్లు కడగరు, అన్నం సరే సజెషన్స్ ఇస్తే ఇవ్వండి. ఇడ్లీ పెట్టి అక్కడ చట్నీ క్వాలిటీ ఉండదు. ఆ పరిశ్రమ ప్రాంతాల్లో మీరు తిన్నారా? ఏం మాట్లాడతారు మాకు మీరు తిన్నారా? భోంచేశారా అక్కడ? మేము భోజనం చేసాం కాబట్టి చెప్తా ఉన్నాం. ఓకే, బాలేదు అంటే కనుక ఎక్కడ బాలేదు, ఆ నిర్వాహకులు ఎలా చేస్తున్నారో అలాంటిది ఒక నోట్ ఇవ్వండి. ఇగో పలానా చోటు బాలేదండి అనండి, వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. అంతేగాని అన్నం పెట్టొద్దు అనడం మంచి పద్ధతి కాదు కదా. కిరణ్ గారు చెప్పండి. కిరణ్ గారు ఒక ప్లేస్ లో హరే రామ హరే కృష్ణ టెస్ట్ ప్లేస్ లో వండుతారు, దాన్ని వీళ్ళు సప్లై చేస్తారు. ఈ డిస్ట్రిబ్యూటర్ లో ప్రతి ఒక్క అన్న క్యాంటీన్ పంపిస్తారు. ఆ మార్గంలో ఏం జరుగుతూ ఉంది, అక్కడ అన్న క్యాంటీన్లు పరిశుభ్రంగా ఉంటున్నాయా లేవా మీరు ఎందుకు చూడరు? చేపించండి. 4-10 మంది అన్నం తినే దగ్గర అన్న క్యాంటీన్ మీరు ఎందుకు పరిశుభ్రంగా ఉంచట్లేదు? సరే, ఎక్కడ ఉండలేదో చెప్పండి. అన్ని చోట్ల పరిశుభ్రంగా ఉండకూడదు, మోటోగా పెట్టుకోరండి. ఓకే, సారీ దాసరి కిరణ్ గారు. ఒకటి మేడం, నేను ఏం చెప్తానంటే, మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని విమర్శించాలనే రూల్ ఏం లేదు లక్ష్మణరావు గారు. ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతున్నప్పుడు, మనం చేయలేని కార్యక్రమం ఈ రోజు వస్తున్న ప్రభుత్వం, ఈ రోజున్న ప్రభుత్వం చేస్తున్నప్పుడు దాన్ని మెచ్చుకోవచ్చు. ఖచ్చితంగా దీన్ని ఇట్లా విమర్శలు చేయాలి, లేనిపోని ఆరోపణలు చేయాలి అని మీకేమన్నా వైసీపీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తా ఉన్నాయేమో నాకు తెలియదు. కానీ అన్నా క్యాంటీన్ అనేది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన మాట్లాడేటప్పుడు, పూర్వం తిరుపతిలో అన్నదానం స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న నిధులు కొరతతో, ఒకవేళ కొరత ఉంటే ఈ అన్నదానం, నిత్యాన్నదానం కార్యక్రమం ఆగిపోకూడదు అని చెప్పి ప్రజల నుంచి విరాళాలు సేకరించి దానికి సపరేట్గా ఫండ్ పెట్టుకుని నిత్యాన్నదానం జరుగుతా ఉంది. ఈ రోజు కూడా ప్రభుత్వాలు మారినాయి. మీ ప్రభుత్వం వచ్చినప్పుడు నాసిరకం భోజనం పెట్టిన లడ్డూలో నెయ్యికి బదులు ఏదో జంతువులకు సంబంధించిన ఆయిల్ వాడినా కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి తప్ప అక్కడ నిత్యాన్నదానం కానీ లడ్డు ప్రసాదాలు కానీ ఆ వితరణ ఆగలేదు. ఈ రోజున అన్నా క్యాంటీన్ కూడా అటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వాలు మారిన రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభుత్వం రాష్ట్రం కర్మకాలి మళ్ళీ ఇంకోసారి వస్తే మళ్ళీ నిధులు లేవు, ఎలాగో అప్పులు చేసే కార్యక్రమమే కదా మీరు వచ్చిన దగ్గర నుంచి చేసేది, ప్రజలు పీకు తినేదే కదా. సో 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కర్మకాలు ఇలాంటి ప్రభుత్వం వస్తే పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఒక కార్యక్రమం, మంచి ఆలోచనతో పెట్టిన కార్యక్రమం ఆగకూడదని చెప్పి ప్రజల దగ్గర నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తా ఉన్నారు. రేపొద్దున ప్రభుత్వంతో సంబంధం లేకుండా అది నిర్విరామంగా 365 రోజులు 3 పూట్ల పేదవాడికి సంపద సృష్టించగలన నాయకుడి దగ్గర మీరు ఉన్నారు. ఎటువంటి మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు సంపద ఎలా సృష్టించాలి తెలుసు, చంద్రబాబు నాయుడు సంపద సృష్టించింది ఎలా పంచాలో తెలుసు. అలాంటప్పుడు ప్రజల దగ్గర విరాళాలు ఎందుకు సహకరించాలి? సంపద క్రియేట్ చేయడం తెలుసు కదా. నేను చెప్తున్నా కదా లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం ఆగండి. నేను చెప్పేది ఏంటంటే, మాకు సంపద సృష్టించడం వచ్చు, మాకు మనీ ఎలా జనరేట్ చేయాలో తెలుసు, ఇండస్ట్రీలు ఎట్లా తీసుకురావాలో తెలుసు, కడ్రాయర్ కంపెనీని కూడా వెనక్కి పంపేయడం మీకు తెలుసు, మాకు తెలుసు సంపద ఎలా సృష్టించాలో. నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా విను. ఒక మనిషి మాట్లాడేటప్పుడు ఎప్పుడు కౌంటర్ చేద్దామా, ఎప్పుడు అడ్డుకుందామా అనే ఆలోచన కాదు, అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి ఆలోచించండి. నేనేం చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు మారినా కూడా ఫండ్స్కి కొరత రాకూడదు, ప్రభుత్వంలో నిధుల కొరత వల్ల ఈ పర్టికులర్ స్కీమ్ని ఆపకూడదు, ప్రజలు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే ఒక కార్యక్రమం ఆగకూడదంటే ఏం చేయాలి? నిర్విరామంగా దానికి ఫండ్స్ ఉండాలి, అన్లిమిటెడ్ ఫండ్స్ ఉండాలి, ఫండ్స్ వస్తూ ఉండాలి ప్రజల తరపు నుంచి. ప్రజలు ప్రభుత్వం కలిపి ఒక భాగస్వామ్యంగా అయ్యి దీన్ని నిర్విరామంగా 365 డేస్ కంటిన్యూ చేయాలనే ఒక ఆలోచనతో ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరిస్తూ ఉన్నారు. ఒకవేళ విరాళాలు ఇవ్వలేదనుకోండి, మీలాంటి వాళ్ళు ఇవ్వలేదనుకోండి, ప్రభుత్వమే పెడుతుంది కదా. ఈ రోజున నేనో మీరో విరాళం ఇవ్వలేదు, ఆ పథకం ఆగిపోయిద్దా? ఆగదు. ప్రభుత్వం తరపున డబ్బులు వెచ్చించి దాన్ని, ఆ పథకాన్ని కంటిన్యూ చేస్తారు. దాన్ని అప్రిషియేట్ చేయాలి లక్ష్మణరావు గారు. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మేము విమర్శించలా. ఆయన కొన్ని మంచి పనులు చేశారు, అంబులెన్స్ లాంటివి తీసుకొచ్చారు మంచి ఆలోచనతో, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అప్పుడు మేము మెచ్చుకున్నాం ఆయన్ని. ఈ రోజున మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించండి. ప్రభుత్వం ఏం చేసినా కూడా మేము మసేస్తాము, బురద జల్లుతాము, మేము ప్రతిదాన్ని వ్యతిరేకిస్తాము, శుభ్రం లేదని ఏదో వేగ్గా కమెంట్స్ చేస్తాము, టేస్ట్ బాగాలేదని చెప్పి వేగ్గా కమెంట్స్ చేస్తామంటే దాదాపు 100 పైచీలకు అన్న క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి ఈ రోజున. రేపొద్దున 70 పైచీలకు అన్న క్యాంటీన్ని మళ్ళీ వేరే చోట పునఃప్రారంభించబోతా ఉన్నారు. ప్రజలు ఆనందంగా ఉంటే చూడలేరయ్యా మీరు?
మీ నాయకుడు ఎవరన్నా చనిపోతే వెళ్ళి నవ్వుతాడు, లేకపోతే ఎవరన్నా బాధలో ఉంటే నవ్వుతాడు, పరామర్శకి వెళ్ళి నవ్వుతాడు, వరద బాధితులు పరామర్శించడానికి వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వడు, ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వడు. అసలు ఇదేం పైశాచిక ఆనందం మీకు? నిజంగా నిజంగా పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకి అన్నం తింటున్నాడంటే దాంట్లో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? దాన్ని గత ప్రభుత్వంలో మీరు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేయాలి? జగనన్న క్యాంటీన్ అని చెప్పి నడిపించుకోవచ్చు కదా. ఈ రోజున మళ్ళీ ఒక రోజుకి మేడం, ఈ రోజున ఒక నగరంలో కానీ ఒక పల్లెటూరులో కానీ 3 పూట్ల బయట ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ భోజనం చేయాలంటే దాదాపు 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి అండి. ఖచ్చితంగా అండి. ఆటో డ్రైవర్లు కానివ్వండి, పని కోసం బయటకు వచ్చే వాళ్ళు కానివ్వండి, కార్మికుడు, ఒక ఆటో తోలుకునే కార్మికుడు వాళ్ళు రోజుకు 300-400 రూపాయలు సంపాదించుకుని అందులో 200 రూపాయలు వాళ్ళు తినడానికే ఖర్చు పెట్టుకుని మిగతా 200 రూపాయలు వీళ్ళు అమ్మే పిచ్చి క్వార్టర్లు, పిచ్చి మందు తాగి ఇంటికేం తీసుకెళ్తారండి? అవును. ఈ రోజున లిక్కర్ పాలసీ కూడా మంచి పాలసీ వస్తా ఉంది. రేట్లన్నీ తగ్గించబోతా ఉన్నారు, ఎగ్జాక్ట్లీ. సో ఇది లెక్కర్ తీసుకురాబోతా ఉన్నారు. అంటే ప్రతిదీ మనం విమర్శించాలని రూల్ ఏం లేదు లక్ష్మణరావు గారు. నేనేం చెప్తా ఉన్నానంటే మనం గట్టిగా ఎగ్జాక్ట్లీ ఇంకా ఒక్కసారి క్యాబినెట్ సమావేశం, క్యాబినెట్ నిర్ణయాలు అంశం ఒక్కటి పక్కన. ప్రసాద్ గారు ఏదో చెప్పబోతున్నారు మేడం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, నిన్న దీపావళి పండుగ నుండి మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబోతున్నాం. దీపావళి నుండి తీసుకున్నాం. 6 గ్యారంటీస్ లో దాదాపుగా ప్రతి ఒక్కటి 1 by 1 చేసుకుంటా వస్తున్నాం. మేము గవర్నమెంట్ ఫామ్ చేసి కూడా జస్ట్ 3 months 4 నెలలు పడుతున్నాం మేడం. అవును. ఈ లోపల నెత్తి నెవరు కొట్టుకుని లబలబలబ ఏడ్చుకుంటా కన్నీళ్లు పెట్టుకుంటా వైసీపీ నాయకులు బాత్రూమ్ లో పోయి తలుపులు వేసుకుని ఏడ్చుకుంటా బిగ్గరగా కేకలు పెట్టుకునేది ఎందుకు? అన్నా క్యాంటీన్ పెట్టాము, తింటున్నారు ప్రజలు హ్యాపీగా. 5 రూపాయలకి ఒక టీ కూడా రాదు మేడం ఈ రోజు. అట్లాంటిది కడుపు నిండా అన్నం పెడుతున్నాము, సాంబారు, రసము, పెరుగు, చట్నీ, కర్రీ ఇన్ని పెడతా అంటే పోయి మీరు కూడా తినండి. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఒక మంచి సలహా ఇచ్చారు, హాస్పిటల్ కాడ ఓపెన్ చేయమని చెప్పాడు. వెరీ గుడ్, చేస్తాం. అవసరమైతే మీ వైసీపీ ఆఫీస్ మీద కూడా ఒకటి ఓపెన్ చేస్తాం, తినండి మీరు కూడా వచ్చి హ్యాపీగా. మీరు ఎక్కడ ఓపెన్ చేయరు, గివ్ మీ సమ్ అడ్వైజెస్. దాని గురించి చెప్పండి అంటే అన్నా క్యాంటీన్లు ఎందుకు స్కామ్ జరిగింది అన్నావు, మరి 5 ఏళ్ళ అధికారంలో నిరూపించు ఎక్కడ స్కామ్ జరిగిందో. ఇట్లా మాట్లాడబట్టేనయ్యా మీకు 11 ఇచ్చి ఉండేది. చేంజ్ యువర్ మూడ్, ఆలోచన మార్చుకోండి. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము. రైట్ రైట్. ఒక నిమిషం అండి, కేబినెట్ నిర్ణయాలు ఇది ఒకసారి పక్కన పెడితే కిరణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే లక్ష్మణరావు గారు చెప్తారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ జరగబోతున్నట్టుంది. ఒక కీలకమైన నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు, మాజీ మంత్రిగా పనిచేశారు, 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం. ఇది అంటే ఇటు జనసేన వైపు రావడానికి గల కారణాలు ఏంటి? లేదంటే ఒకసారి మీరే చెప్పండి లక్ష్మణరావు గారు, మీ పార్టీ నాయకులు కాబట్టి ప్రకాశం జిల్లా నుంచి అప్పుడే ఒక రాజకీయ మూమెంట్ ఏదో రాబోతున్నట్టు తెలుస్తుంది వైసీపీ నుంచి జరగబోయే చేరికలో, మార్పులు చేర్పుల్లో. ఆశా గారు, ఎవరైనా ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు రావచ్చు, దాని మీద తప్పట్లేదు. కానీ ఎవరైతే ప్రతిసారి కూడా మనం అధికారంలోనే ఉండాలి, అధికారంలో ఉంటేనే మనకు పనులు అవుతాయి, లేదా అధికార దాహం మనకు ఉండాలి, అధికారంతోనే మనం ఏదైనా చేయించుకోగలం, లేదా వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు. సో అటువంటి స్వభావం, అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వ్యక్తులు వెళ్ళిపోతారా? మన పార్టీ నుండి మంచి వాళ్ళు పక్క పార్టీకి వెళ్ళిపోతే చెడ్డలో నేను అనట్లా. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత కారణాలు అనుకుంటాయి, ఎవరైనా ఇష్టపూర్వకంగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళొచ్చు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు వెళ్తున్నారు ఏంటనేది ఆయన వ్యక్తిగత విషయం. సో ఆయనకి ఇక్కడ పార్టీలో చాలా ఇబ్బంది పెట్టారంటున్నారు ఆయన. ఎవరైనా అదేనంటారమ్మా ఆశా గారు, సారీ లక్ష్మి గారు, ఎవరైనా అలాగంటారు. ఏంటంటే నాకు ఈ పార్టీలో నచ్చలేదండి, ఈ పార్టీ అనుకూలంగా నాకు లేదండి, ఈ పార్టీని పలానా వ్యక్తికి ఎంపీ టికెట్ ఇమ్మంటే ఇవ్వలేదండి, పలానా వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇమ్మంటే ఇవ్వలేదండి, నేను ఒక 2-3 మా ఫ్రెండ్స్కి టికెట్లు ఇమ్మని చెప్తే ఇవ్వలేదండి. ఎందుకు ఇస్తారు? మీ వరకు మీరు అడగాల, మీ వరకు మీరు చేయాలా. మీకు ఏదైనా అన్యాయం జరిగిందా లేదు కదా. మీరు ఒక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళకి ఎంపీలు ఇవ్వండి, ఎమ్మెల్యేలు ఇవ్వండి అంటే ఎంతమందికి ఇస్తారు? అలాగే మన మీద ఉన్నటువంటి కొన్ని ఏవైతే గతంలో మనం చూసాం, ఇదే జనసేన పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ గారి మీద అదే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆయన కేసు వేయడం మనం చూసాం. ఎందుకు వేశారు, దేని గురించి చేశారు? ఆ వ్యక్తి ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ట్విట్టర్లో ట్యాగ్ లైన్ చేసి ఒక పోస్ట్ పెడితే ఆవిడ మీద కేసులు పెట్టారు, ఆవిడ తిరిగింది.
గతంలో నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ మేము కూడా ఆ రోజున విమర్శించడం జరిగింది. కాబట్టి అదే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైనా ఉంటే మనం చూద్దాం సార్, ఆ అమ్మాయి పేరు కేసు మీరు తీయండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయన కేసు ఎత్తేసారు అనుకోండి. చెప్తా ఉన్నాను నేనేమంటానంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఆయన మంచోడా చెడ్డాడా అనేది వాళ్ళే అంటారు. మీ ఎన్డీఏ కూటమిలో అన్నారు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అవినీతి పరులు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ డాష్ అనేవాళ్ళు. ఈ రోజున మన పార్టీలో రాగానే ఆనుగుత్యాలు సొత్తపోసలాలుగా అయిపోతారు వాళ్ళు చెప్పాలి. ఇంకో విషయం కూడా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇష్టంలాగా బయటకు వచ్చేస్తున్నారు నాయకులు అన్నటువంటి వ్యక్తులకు ఒకటే చెప్తా ఉన్నా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇష్టంలాగా బయటకు వచ్చిన వ్యక్తులు మీరు జనసేన పార్టీలో జాయిన్ అయితే పవన్ కళ్యాణ్ గారిలో ఏ నాయకత్వ లక్షణాలు చూస్తే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారో సమాధానం చెప్పాలి. నేను 10 నుంచి 15 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర బానిసరకం చేయడానికి నేను సిద్ధమయ్యాను. మా నాయకులు మా కార్యకర్తలు తాకట్టు పెట్టడానికి నేను సిద్ధమయ్యాను. 2029లో ఒంటరిగా పోటీ చేయడానికి ఇష్టం లక్ష్మణరావు గారు ఆగండి. కిరణ్ గారు సమాధానం చెప్తారు. కిరణ్ గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగమ్మా, నేను పూర్తి అవ్వాల, తర్వాత కింద గారు మాట్లాడాలా. ఒక్క నిమిషం నాకు ఇస్తాను, నేను కనుకలు చేస్తాను. ఎందుకంటే అంత భావజాలం ఉన్న వ్యక్తులు అంటే పవన్ కళ్యాణ్ గారు 2029లో ఒంటరిగా పోటీ చేస్తారా, నాది 2030లో ఒంటరిగా పోటీ చేస్తారా? 100 రోజులు కూడా కంప్లీట్ కాకుండా ఏం మాట్లాడుతున్నారండి? ఇంకా ఇంతకు మించి మనం ఏం మాట్లాడుకోలేమా? నేర్చుకోవాలనుకున్న వ్యక్తి నిన్న రాజకీయ పార్టీ ఎవరు పట్టుకున్నాడు? నీకు అంత అవగాహన లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టావు? నీకు రాజకీయాలు తెలియనప్పుడు ఎందుకు పార్టీ పెట్టావు? నువ్వు చంద్రబాబు నాయుడు గొప్ప లీడర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటారు. మధ్యలో 3 ప్రత్యామ్నాయంగా పార్టీ ఎందుకు పెట్టావు? ఎవరిని మభ్య పెట్టడానికి, ఎవరి జీవితాలతో ఆడుకోవడానికి, ఎవరికి కొత్తగా రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు ఇచ్చేయడానికి ఎందుకు పార్టీ పెట్టి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇన్ని సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నట్టు మీరు నెక్స్ట్ మీరు పార్టీ పెట్టి నన్ను నమ్మి ఓట్లేంటే కాదండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం స్టేట్కి, ఈరోజు ప్రపంచ స్థాయిలో మొన్న ఒక అవార్డు సాధించుకున్న ఒక వ్యక్తి, అలాగే తన మొత్తం పార్టీ నాయకుల్ని దేశంలోనే ఏ పార్టీ లేనందుకు ఆగండి గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది సమంజసం కాదు. సరే, మీరు ఒక విధానపరంగా అడగండి, పార్టీ ఎందుకు పెట్టామంటారేంటి? ఈరోజు డిప్యూటీ సీఎం ఆయన, ఆ పార్టీలో మంత్రులు ఉన్నారు, రేపు కార్పొరేషన్ వస్తారు. కిరణ్ గారు మీరు చెప్పండి. కిరణ్ గారు మీరు చెప్పండి. ఆక్రోశం ఏమండి నాయకులు కడుపులో లక్ష్మణరావు గారు ఎవరికి కాలు వత్తాలు వచ్చేసి నొక్కుతున్నావు అంటే నీ అభిమానం, నీ యొక్క కోపం, సామాజిక వర్గ యొక్క ప్రజా ఆత్మ గౌరవాన్ని ఎవరికి తాకట్టు పెట్టు. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆగండి. ఏం మాట్లాడుతున్నారు, ఏం అరుస్తున్నారు? ఒక నిమిషం. ఏంటది ఒక నిమిషం ఆగండి. తాకట్టు ఏంటండి బాబు? డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన, మీరు ఈ ప్రపంచంలో ఉన్నారా? డిప్యూటీ సీఎం రాజ్యాధికారంగా రాజ్యాంగ పరంగా డిప్యూటీ సీఎం అనేది అన్అఫిషియల్, అదొక పదవి కాదు. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ఆగండి. అసలు అభివృద్ధి శాఖ మినిస్టర్, పర్యావరణ శాఖ మినిస్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, అంతే. ఏం మాట్లాడుతున్నారు? ఆగండి. అసలు ఇది విధానమా చెప్పండి? ఒక రాజకీయ నాయకుడు కడుపులోని పర్సనల్ ఆవేశం వెళ్ళగక్కడం అంటే అది ఒక స్వార్థం వెళ్ళగక్కినట్టు ఉండకూడదు. స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మేము చెప్పేది ఏంటంటే, చెప్పండి కిరణ్ గారు, మీరు చెప్పండి. ఈ రోజు జనసేన గురించి మాట్లాడే ఇది ఇప్పుడు దేశంలోనే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీగా అవతరించిన తర్వాత ఏం మాట్లాడతారు? కాళ్ళు నొక్కుతారంటారు, ఏం మాట్లాడతారు? పద్ధతి కాదు కదా అది. చెప్పండి కిరణ్ గారు. సింగిల్ గా పోటీ చేసి గెలమని చెప్పండి. ఆగండి పోటీ అంట, ఎన్నికలు రేపేదో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. సభాస్ అంటాం మేము, ఎవరో సపోర్ట్ తీసుకొని 20 గెలిచాము. ఆగండి కిరణ్ గారు ప్లీజ్ ఆగండి. మీరు చెప్పండి. నాన్ సెన్స్ మాట్లాడటం ఆపేస్తే బెటర్. నాన్ సెన్స్ మీరు మాట్లాడేది నాన్ సెన్స్ ఎందుకు అవుతుంది? అరే మనం మీ యొక్క సామాజిక వర్గ వ్యక్తుల్ని తన్ని కాలు పట్టించుకోకపోతే అది నాన్ సెన్స్ కాదా మీకు? ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నాయకులు కొట్టుకొని తరిమి కొడతా ఉన్నారు టీడీపీ నాయకులు, అది నాన్ సెన్స్ కాదా మీకు? పట్ట మీరేమో టీవీలో కూర్చొని మీ నాయకులేమో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుంటే గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు వచ్చారు అది చెప్పండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు కదా. 100 మంది కాదు, 1000 మంది కాదు,
ఎంతమంది వెళ్ళిపోయినా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదు. మా ఓకే, అలా పార్టీలో అన్నారు, నాయకులు అలా అన్నారు, తయారు అలా అన్నారు, చేస్తారు. విధానపరంగా మా పార్టీలో బాగుంది. కొత్త నాయకులు వస్తారు. పవన్ మా కళ్యాణ్ పార్టీ గురించి కొత్త నాయకులు ఎలా మాట్లాడతారు చెప్పండి. కిరణ్ గారు మీరు చెప్పండి ప్లీజ్. ఆగండి లక్ష్మణరావు గారు, కాసేపు ఆగండి. నియోజకవర్గ నాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు కూడా చేర్పులు మార్పులు జరుగుతామని ఖచ్చితంగా రివైవ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు, ఆగండి. ఓకే అన్నారు కదా కిరణ్ గారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి, టైం అవుతుంది. ఈ బహిరంగ సభల్లో కూడా ఇంత సుత్తి ప్రసంగం ఎప్పుడు వినలేదండి. ఈ రోజున ఒక డిబేట్కి వచ్చి ఏం మాట్లాడతారు? ఇప్పుడు మీరు ఒక పాయింట్ అడిగితే అది తప్ప అన్ని చెప్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి మీద పేకల లోతు విషయం నింపుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఎవరిని కాళ్ళు పట్టుకోమల్లా, మమ్మల్ని ఎవరిని పట్టుకోమల్లా, మిమ్మల్ని ఎవరు పట్టుకోమన్నారో నాకు తెలియదు. మీరు కాళ్ళు పట్టుకుందామనేనా వైఎస్ఆర్సీపీకి వెళ్ళింది? మీరు డిబేట్ లో పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తాను, నా కడుపులో ఉన్న కుళ్ళంతా నేను బయట పెట్టుకుంటానంటే ఇక్కడ చూస్తా ఎవరు ఊరుకోరు. లక్ష్మణరావు గారు, మీరు పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఫస్ట్ 2 నిమిషాలు బాగానే మాట్లాడారు కదా, సడన్ గా ఏం చంద్రముఖి వచ్చిందా? ఏంటా ఇష్టం వచ్చినట్టు మాటలేంటి, మీ ఇష్టం వచ్చిన ప్రలాపనలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఉడిగిన చేయమని చెప్పలా, ఎవరికి చెప్పలా. నిఖార్సుగా రాజకీయ పార్టీ పెట్టుకుని 21 సీట్లు పోటీ చేసి 21 గెలిచి 2 పార్లమెంట్లు పోటీ చేసి 2 గెలిచి ఈ రోజున దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఖ్యాతి మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి వరకు పవన్ కళ్యాణ్ గారి ఆ రెప్యుటేషన్ మీకు తెలుసా? దేశంలో ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి రెప్యుటేషన్? డబ్బా మనం కొట్టుకోవాలి, పక్కన కొట్టు. లక్ష్మణరావు గారు ఆగండి, ఏం మాట్లాడుతున్నారు ఆగండి. మాట్లాడద్దు, ఊరుకున్న వింటున్నాం కదా అని చెప్పి ఊరికే లొడ వాగుతుంది కాదు. పాయింట్ నేను మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా ఉన్నా, నేను మాట్లాడుతున్నప్పుడు వినండి. మళ్ళీ లక్ష్మి గారు మీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. బాలినేని గారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోమన్నారు. ఇవన్నీ ఎందుకు? ఎవరు కాళ్ళు ఎవరు పట్టుకోవాలి? ఈ రోజున ఒక హుందాగా మంచి జరిగితే మంచి అని చెప్పమంటున్నాం, చెడు జరుగుతుందంటే గైడ్ చేయమంటున్నాం, ఇంప్రూవ్మెంట్స్ చెప్పమంటున్నాం. ఈ రోజున ఒక అమెరికా ప్రధాని మంచి చేశాడు అంటే అది మంచి చేశాడని చెప్పినందుకు అతనికి మేము బానిసత్వం చేస్తున్నట్ట? చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరాలు చేశారు. డబ్బులు లేని పరిస్థితి, ఎక్కడ ఏ బొక్కలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ డబ్బులు తీసుకురావాలో తెలియదు, నాశనం చేశారు 100 రోజుల్లో. ఆశ్చర్యపోతున్నారు మేడం. రాష్ట్రంలో 1వ తారీఖున పెన్షన్ ఎలా ఇస్తున్నారో మాకు అర్థం కావట్లా. 1వ తారీఖున సెలవు అంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి సీనియర్ పొలిటీషియన్, మంచి రాజకీయ నాయకుడు, ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకెందుకు కడుపులో అంత మంట? మేడం, 175 నియోజకవర్గాల్లో ప్రజలు కొన్ని పుచ్చులు నేరారు, 11 పుచ్చులు నేరారు. ఆ పుచ్చుల్ని మనం పూర్తిగా తీసేయకపోతే మొత్తం అంతా స్పాయిల్ చేస్తూ ఉంటాయి. ఈ రోజున 164 సీట్లు వచ్చి ఒక బలమైన కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే నేను చెప్తా ఉన్నాను లక్ష్మణరావు గారు, మీరు అంత ఆవేశపడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ద నెక్స్ట్ 10 years ఆయన అధికారంలోకి రారు. మీకున్న ఎనర్జీస్ ని, మీకున్న బాలినేని గారి గురించి చెప్పండి కిరణ్ గారు. నేనేం చెప్తా ఉన్నానంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా బాగా పనిచేసిన వ్యక్తి. ఆయన ఫాదర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసి, అంతకుముందు వాళ్ళ ఫాదర్ తో ట్రావెల్ చేసి, వాళ్ళకి చుట్టాలు అని చెప్పుకునే వ్యక్తి, బలమైన సామాజిక వర్గం అక్కడ ఒంగోలు జిల్లాలో ఎంతో ఆయన ప్రభావితం చేసిన వ్యక్తి. ఈ రోజున పొమ్మనకుండా పొగబెట్టి పక్క జిల్లాల నుంచి, చిత్తూరు జిల్లాల నుంచి ఎక్కడో తీసుకొచ్చి అక్కడ ఎంపీలుగా పోటీ చేయించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని, లేకపోతే ఆయన ఏదైతే ఒక క్యాడర్ని నిర్మించుకున్నారో పార్టీకి అనుబంధంగా, దాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో ఈ రోజున ఆయన పార్టీలో ఇబ్బంది ఉంది. ఆయనకి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీలో ఇబ్బంది ఉంది. ఆయన మా పార్టీలో జాయిన్ అవుతానని చెప్పకపోయినా మా నాయకుడిని కలుస్తానని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మాకు శిరోధార్యం అవుతుంది. ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జాయిన్ చేసుకుంటే మేమందరం ఆహ్వానిస్తాం, జాయిన్ చేసుకోకపోతే ఓకే వెల్ అండ్ గుడ్. ఒకవేళ జాయిన్ చేసుకున్నారు అనుకోండి, మేము ఆయనతో కలిసి పని చేస్తాం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ మొత్తం ఇట్లా ఉన్నారని చెప్పలేదండి. ఆ రోజున మేము ఎలక్షన్ ముందు కూడా వైఎస్ఆర్సీపీ దుర్మార్గులు అని చెప్పాలి. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. రాజకీయాల్లో వెనక వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. గతంలో మా నాయకుల మీద అక్కడ కేసులు పెట్టుకున్నప్పుడు ఈ రోజున నేను జనసేన పార్టీలో ఉన్నాను, నేను జనసేన పార్టీకి లాయల్ గా పనిచేస్తాను. కానీ ఇదే బాలినేని గారు అక్కడున్న ఇప్పుడు లక్ష్మణరావు గారు అది గుర్తు చేశారు. అట్లా ఆయన మాట్లాడి ఉంటే కాస్త డిబేటబుల్ అయ్యేది. ఆయన టైం అంతా కిల్ చేసేశారు. అంటే ఒకటి అక్కడున్న జనసేన నాయకుల మీద లేదంటే టీడీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించారు కదా, అది ఎట్లా మరి ఇప్పుడు?
నేను అదే చెప్తా ఉన్నానండి. ఈ రోజున ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి లాయల్ గా ఉంటారు. రేపు పొద్దున కొన్ని వల్ల ఆ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు నా పార్టీలో ఉన్నప్పుడు నా పార్టీ అప్పర్ హ్యాండ్ ఉండాలని నేను చూసుకుంటా. లక్ష్మణ్ రావు గారు జనసేనలో ఉండి ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఉండి వైఎస్ఆర్సీపీ అప్పర్ హ్యాండ్ లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే అప్పుడు మా నాయకులు ఆయన ఎదురుబదురు పడ్డప్పుడు కొన్ని కేసులు పెట్టుకున్నప్పుడు పవన్ గారు అక్కడ లోకల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఒంగోలులో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసిన వెంటనే ఆయన కేసులు వెనక్కి తీసుకున్నారు. మా రాయపాట లేకపోతే ఇంకా ఇతరత్ర నాయకుల మీద కేసులు పెట్టినప్పుడు కేసులు వెనక్కి తీసుకున్నారు. సో ఆ ఇచ్చిపుచ్చుకో రాజకీయాల్లో ఒక అడుగు తగ్గటం, ఒక అడుగు పెరగటం అనేది ఒక సర్వసాధారణం, అదొక మంచి వాతావరణం. ఈ రోజున వివిధ రకాల పరిస్థితులు ఉండొచ్చు. అంటే తెలుగుదేశం వాళ్ళకి ఆయనకి పడకపోయి ఉండొచ్చు, లేకపోతే జనసేన వాళ్ళకి ఆయనకి పడకపోయి ఉండొచ్చు. సో ఆ ఈ రేపు పొద్దున మా అధినేతతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ పరిశీలనలోకి వస్తాయి. సో ఇవాళ మీటింగ్ ఇవాళే ఉన్నట్టుంది మార్నింగ్ హౌస్ లో. పరిస్థితులన్నీ చర్చకు వచ్చినప్పుడు ఆయన అడగొచ్చు, వీళ్ళందరితో కలిసి ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి ఉంటది, ఆర్ యు రెడీ టు డూ ఇట్ అని పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు. దానికి ఆయన స్పందించి అంతా బాగుండి మేమంతా ఒక కుటుంబంలాగా ట్రావెల్ చేస్తాము, గతంలో జరిగినవన్నీ మర్చిపోయి అనుకుంటే ఆ లోకల్లో ఉన్న పరిస్థితుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఇరు పార్టీల నాయకత్వం మీద ఉంటది. ఒక బలమైన నాయకత్వం ఆ అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో ఆ లోకల్ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకుని నిజంగా ఇబ్బంది ఉంటే అక్కడ సాల్వ్ చేసుకుని కలిసి ఒక కుటుంబం లాగా వెళ్లే పరిస్థితి ఉంటది. కానీ ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళిపోయినా మాకేం నష్టం లేదంటే మీరు ఇలాగే ఉండండి, పార్టీ మొత్తం వెళ్ళిపోతుంది. మీ పార్టీ మొత్తం ఈ రోజున పక్క పార్టీలో దూకడానికి రెడీగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఖాళీ అయిపోతా ఉంది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మిగులుతారు. కుటుంబ సభ్యులను గెంటేసుకుని, స్నేహితుల్ని గెంటేసుకుని, చుట్టాలను గెంటేసుకుని ఒక్కళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీలాంటి వాళ్ళందరూ కలిసి? వైఎస్ఆర్సీపీ అతి త్వరలో కనుమరుగైపోతా ఉంది మీరు ఇదే యాటిట్యూడ్ తో ఉంటే. రైట్ కిరణ్ గారు. ప్రసాద్ గారు ఒక నిమిషం, కిరణ్ గారు ఏదో అంటున్నారు. కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. చేస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మా క్యాడర్ అంతా కూడా అక్కడ స్థానిక నాయకత్వం రైట్. సప్తగిరి ప్రసాద్ గారు మీరేమంటారు? ముఖ్యంగా అక్కడ దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు. ఒక రకంగా అక్కడ ఉన్న టీడీపీకి ప్రతిసారి బాలినేని గారి రూపంలో ఫైటే. అలాగే కొన్ని ఆయన మీద కొన్ని కాదు అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నమాట కూడా వాస్తవమే. సరే, అంటే సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది. మేబీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో ఆయన్ని పాజిటివ్ కోణంలో కొన్నిట్లో చూసినప్పుడు ఆయన మేబీ మంచి మిత్రులు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అటు తిరిగి మళ్ళీ కూటమిలు ఇప్పుడు జనసేనలోకి వచ్చారంటే ఒక రకంగా సరే పార్టీలు వేరైనా కూటమి ప్రభుత్వంలోకి వచ్చినట్టుగానే. మరి టీడీపీ ఏమన్నా దీన్ని అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఎలా ఉంటాయి? మేడం రాజకీయాల్లో సింపుల్ ప్రిన్సిపల్, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు అనేది ప్రూవన్ ప్రిన్సిపల్. కాకుంటే నేను ఒక విషయం చెప్తున్నా, మేము గనుక వెల్కమ్ బోర్డు పెట్టాము అంటే వైసీపీకి టూలెట్ బోర్డు పెట్టే పరిస్థితి వస్తుంది. విపరీతంగా నాయకులు మా పార్టీ ఆఫీస్ ముందర క్యూ లైన్ కట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ గాని కానీ, బేదా మస్తాన్ రావు గాని, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఆయన ఇంకొక ఆయన మాజీ డిప్యూటీ సీఎం ఒక ఆయన నాని గారు, నాని గారు, వీళ్ళందరూ మొత్తం వన్ బై వన్ మొత్తం ఖాళీ అవుతుంది వైసీపీ. ఆయన యాటిట్యూడ్ నచ్చకుండా నువ్వు నీ ఇల్లు తగలబడిపోతుంటే దాన్ని సర్దిద్దుకోరా స్వామి అంటే అది వదిలేసి అదేదో సామెత రోమ్ నగరం తగలబడిపోతే ఫిడేలు వాయిస్తా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతారు. పవన్ కళ్యాణ్ గారు 21 పోటీ చేస్తే 21 కొట్టారు. నువ్వు 175 పోటీ చేసి 11 కొట్టేవే. దాన్ని సర్దిద్దుకోప్ప. మా మీద విమర్శలు పడి ఎందుకు? అయ్యింది 3 నెలలే, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ లోపల నీ పార్టీ ఆఫీసు మడత పంచాలకి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. దాన్ని చూసుకో. మాట్లాడేటప్పుడు దేర్ షుడ్ బి సమ్ వ్యాలిడిటీ అండ్ సబ్స్టెన్స్. పవన్ కళ్యాణ్ మీద అక్కసు వెళ్ళగక్కేది అక్కసు వెళ్ళి ఎందుకు ఇవన్నీ? నీ పార్టీ రీబిల్డప్ చేసుకో. అది ఓకే, కానీ ఒకటండి, బాలినేని గారు కావచ్చు, లేదంటే రేపు ఇంకొకరు కావచ్చు, ఇంకోసారి ఆళ్నాని గారు అంటే కొంచెం సౌమ్యులు, ఆయనకి నియోజకవర్గంలో ఎక్కడా కూడా అంటే వివాదాస్పదమైన వ్యక్తి అయితే కాదు. ఆయన కూడా రేపో ఎల్లుండి ఆయన వస్తాడంటున్నారు. సరే, అదలా ఉంచితే బాలినేని గారు లాంటి వాళ్ళు కొంచెం వాసన్న అంట ఒంగోలులో తన ఒక అడ్డ. మరి అంత బలమైన నాయకుడు ఈరోజు ఓటమి పాలైనప్పుడు ఆయన సరే ఆయన బాధలో ఆయనకున్నాయి. అంత సీనియర్ నాయకుడిని పక్కన పెట్టి మరొకరిని మంత్రిగా కొనసాగించినప్పుడు ఆయన ఇబ్బంది పడ్డారు, ఆయన కొనసాగారు. ఆయన అలిగినన్ని సార్లు వైసీపీలో ఎవరు అలగలేదు, ఆయన సర్దుకున్నన్ని సార్లు కూడా ఎవరు సర్దుకోలేదు. కానీ అలాంటి ఒక బలమైన నాయకుడు వచ్చినప్పుడు టీడీపీకి ఏమన్నా ఇబ్బంది కాదా? పర్టికులర్గా ఆ జిల్లాలో టీడీపీ బలంగా ఉంది.
మేడం మాకేం ఇబ్బంది లేదు మేడం. నేను సింపుల్ ప్రిన్సిపల్ చెప్పాను కదా మేడం. పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు గాని శాశ్వత మిత్రులు గాని ఉండరు. మ్మ్. ఇది ప్రూవన్ ప్రిన్సిపల్. జనసేనలోకి వెళ్తానంటే వాళ్ళ పార్టీ అధినేత పవన్ డిస్కస్ కళ్యాణ్ గారు చేస్తారు. మా సైడ్ నుంచి ఎప్పుడు మేము తప్పు జరగనివ్వు మా పార్టీ నుంచి అని పదే పదే చెప్తున్నారు కదా, ఇలాంటి విషయాల్లో ఏం జరగదంటారు? మేడం మేడం ఒక విషయం చెప్తానండి. అధినేత మైండ్ సెట్ ని బట్టి క్యాడర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఐఏఎస్ ఐపీఎస్ జైలుకు పోయి సస్పెన్షన్ అయినటువంటి దాఖలాలు లేదు. ఎగ్జాక్ట్లీ. అదే ఐపీఎస్ ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసినప్పుడు ఈ రోజు సస్పెన్షన్ అయి జైలు బాట పట్టే పరిస్థితి వచ్చింది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది టాప్ లీడర్. మా యొక్క నాయకుడి యొక్క మూడుని బట్టి, ఆలోచన బట్టి, వేవ్ లెంత్ ని బట్టి క్యాడర్ ఉంటుంది. మేము ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి విచ్చలవిడి చేయండి అంటే చేస్తారు. మేము కంట్రోల్ చేసుకునేసి ఈ విధంగా చేయకూడదు, మా పార్టీ ప్రిన్సిపల్ ఈ విధంగా ఉంటుంది, దాడులు దౌర్జన్యానికి ఇక్కడ ఛాన్స్ లేదంటే కంట్రోల్ ఉంటారు. రైట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐపీఎస్ లే కదా మేడం. మేము 2014 నుండి 2019 మధ్య పరిపాలించినప్పుడు ఏ ఒక్క ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని కోర్టు ముందు చేతుల్లో కట్టుకున్న పరిస్థితి లేదు, శిక్ష పడిన పరిస్థితి లేదు. ఈ రోజు చూడండి డీజీపీ స్థాయి అధికారులు సస్పెండ్ గురైన పరిస్థితి. సమయం అయిపోయిందండి. ఒక్క నిమిషం అంటే మరొకసారి మాట్లాడదాం. బాలినేని గారు ఇంకా ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను అని మాత్రమే అన్నారు కాబట్టి ఏం జరిగిందో చూద్దాం. కానీ ఇక్కడ సప్తగిరి ప్రసాద్ గారు అన్నట్లుగా అధినాయకుడిని పట్టే క్యాడర్ కూడా ఉంటుంది అంటే గనక అది ఎవరొచ్చినా మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మా ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉండాల్సిందే కదా. మా ప్రిన్సిపల్స్ కట్టుబడి ఉండాల్సిందే. మీ ప్రిన్సిపల్ పార్టీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు నేను కూడా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేయాల్సిందే. నా ఆలోచన 199 ఉంటాయి. అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అంటాను కదా కదా. పార్టీ లీడర్ విల్ బి హ్యావింగ్ ఏ వ్యూ ఉంటుంది, ఆయనకు ఒక ఐడియా ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. మీకు ఇస్తే మీరు కూడా ముందుకెళ్తారు. మేము కూడా మాకు కూడా కత్తులు తీసుకునేసి బ్యాంకులు ఆయన ఉండాలి. రైట్. చూద్దామండి ఇవాళ బాలినేని గారి నిర్ణయాన్ని బట్టి మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది ఈ రాజకీయం చూద్దాం. థ్యాంక్ యూ అండి. లక్ష్మణరావు గారు, సప్తగిరి ప్రసాద్ గారు, దాసరి కిరణ్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు